హాయ్ అండి. దేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా చేసి నివేదిస్తారు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు అనేవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లోని కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపంతా వేగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేగించుకోవాలి. అది వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ని దాంట్లో వేసుకోవాలి. ఆ పోపంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అదంతా బాగా కలుపుకుంటే కొబ్బరి అన్నం రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా చేసి నివేదించండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.